హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో సిద్ధు జొన్నల్ గారు నటించిన తెలుసు కదా మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. అయినా మీరు అందరూ డ్యూడ్ మూవీ రివ్యూ కోసం చూస్తున్నారని తెలుసు. రెండు మూవీస్ కూడా బ్యాక్ టు బ్యాక్ అయితే రివ్యూ పెడతాను. ఎందుకంటే స్టార్టింగ్ ఒకే థియేటర్ లో రెండు మూవీస్ అయితే చూడడం జరిగింది. రెండింటికి కూడా నేను దగ్గర దగ్గర 1 hour గ్యాప్ ఉండేలాగా అయితే చూసుకున్నాం భయ్య. కాకపోతే డ్యూడ్ మూవీ షో అయితే లేట్ గా వేయడం వల్ల ఆ టైం గ్యాప్ అన్నది దొబ్బింది. థియేటర్ వాడి షెడ్ పంపాడు. సో అందుకే రెండు బ్యాక్ టు బ్యాక్ చూసేసా. ఇప్పుడైతే రెండు మూవీస్ కంప్లీట్ చేసుకుని రూమ్ కి వచ్చాను. అందుకే ఫస్ట్ అయితే తెలుసు కదా గురించి అయితే పెడుతున్నా. ఎందుకంటే నాకు ఈ మూవీ నచ్చింది కాబట్టి ఫస్ట్ దీనికోసమే పెడుతున్నా. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 19 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే చాలా సింపుల్ భయ్య. మెయిన్ లీడ్ అనే హీరో ఒక అనాథ అనమాట. తనకంటూ ఫ్యామిలీ అంటూ ఉండదు. సో తను ఒక అమ్మాయిని లవ్ చేసి ఒక ఫ్యామిలీని అయితే క్రియేట్ చేసుకుందాం అనుకుంటాడు. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూడడం అయితే జరుగుద్ది. స్టోరీ లైన్ అయితే సింపులే, బట్ నేను ఎక్కువగా రివీల్ చేయలేదు. ఇంకా చాలానే ఉంది మూవీలో. ఇక ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే నచ్చింది భయ్య. త్రూ అవుట్ ద మూవీ నేనైతే క్యారెక్టర్స్ పరంగా రైటింగ్స్ పరంగా ఎంజాయ్ చేశాను. నాకు ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించలేదు. స్టోరీ ప్లాట్ అయితే చాలా యూనిక్ గా ఉంటుంది. మీకు వెళ్ళాక తెలుస్తుంది. అందులో ట్విస్ట్లు గట్రా బాగానే పెట్టుకున్నారు. అంటే ట్విస్ట్లు అంటే మీకు ఏదో సూపర్ గా వర్కౌట్ అయిపోద్దని చెప్పాను కానీ ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది, కానీ కొంచెం రిఫ్రెషింగ్ ఉంటుంది అనమాట ఐడియా అన్నది. అది కొంచెం నాకు బాగా వర్కౌట్ అయింది. మెయిన్ మూవీలో మీకు బాగా వర్కౌట్ అయిందంటే ఒక 4 క్యారెక్టర్స్ భయ్య. మొత్తం మూవీ అంతా కూడా వాళ్ళ చుట్టూ నడుస్తుంది. సిద్ధు గారు, రాశిఖన్నా గారు అండ్ శ్రీనిధి గారు అండ్ హర్ష భయ్య. ఈ నలుగురు క్యారెక్టర్స్ చుట్టూరే మొత్తం సినిమా అంతా కూడా 2 hours అయిపో మీకు నడుస్తూనే ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ కనుక మీరు కనెక్ట్ అయితే మూవీ ఈజీగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే కనెక్ట్ అయ్యాను ఎమోషనల్లీ అండ్ కామెడీ వేలో కూడా క్యారెక్టర్స్ అయితే నాకు బాగా వర్కౌట్ అయ్యాయి. సో అందుకే నాకైతే మూవీ నచ్చిందని చెప్తా. అండ్ మెయిన్ గా రైటింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి భయ్య. ప్రతి క్యారెక్టర్ కి కూడా ఒక మోటివ్ అయితే ఉంటుంది. ఆ మోటివేషన్ కానీ ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ ఎక్కడా కూడా తగ్గిపోకుండా చివరి వరకు మెయింటైన్ చేస్తారు. ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ వాళ్ళ ఫీలింగ్స్ పరంగా వాళ్ళ క్యారెక్టర్ డెవలప్మెంట్ పరంగా కూడా రైటింగ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇంకా బాగా చెప్పాలంటే డైలాగ్స్ అయితే బాగా సెట్ చేసుకున్నారు భయ్య. అంటే ఒక సింపుల్ లవ్ స్టోరీనే, బట్ అందులో ఒక సెన్సిటివ్ టాపిక్ అయితే డీల్ చేస్తారు. దానికి చాలా బాగా రైటింగ్స్ అయితే రాసుకున్నారని చెప్పాలి. అండ్ ఆ డైలాగ్స్ కూడా చాలా బాగా ల్యాండ్ అవుతాయి. మెయిన్ హీరో క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో వరుణ్ క్యారెక్టరైజేషన్ అదైతే చాలా బాగా వర్కౌట్ అవుద్ది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆ క్యారెక్టర్ కున్న ఆ వైబ్ అయితే చాలా బాగా క్రియేట్ చేసి చూపిస్తారు. అండ్ కొన్ని సటిల్ డైలాగ్స్ అయితే ఉంటాయి హీరో అండ్ హర్ష గారు ఇద్దరి మధ్య కూడా. ఆ డైలాగ్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అంటే ఒక సటిల్ కామెడీ అయితే నడుస్తుంది అనమాట. ఓవర్ రైటింగ్ అనిపించదు అలా అని చెప్పేసి తక్కువగా అండ్ క్రింజ్ గా కూడా ఉండదు. చాలా పర్ఫెక్ట్ కామెడీ నడుస్తుంటుంది. వాళ్ళ బాండింగ్ కూడా చాలా బాగా ప్రెజెంట్ చేశారు స్క్రీన్ మీద. అండ్ హర్ష భయ్య మేక్ ఓవర్ కొంచెం ఎక్కువగా అయింది, బట్ పర్లేదు. ఎడిటింగ్ మరి ఆయన డేట్స్ దొరకలేదు ఏంటో తెలియ కానీ చాలా గెటప్స్ అయితే కనబడతాయి మీకు హర్ష గారి. బట్ అవన్నీ కామన్ అండి. నన్ను అయితే స్టోరీకి అయితే డైవర్ట్ చేయలేదు. చాలా బాగానే వర్కౌట్ అయిందని చెప్తా. మెయిన్ గా రిటన్ అండ్ డైరెక్టెడ్ బై నీరజ్ కోన. లిటరల్లీ భయ్య నేనైతే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఇంత స్మూత్ గా ఎంత నీట్ గా ప్రెజెంట్ చేసినందుకు కాన్సెప్ట్ ని, అది కూడా ఒక సెన్సిటివ్ టాపిక్ ని అండ్ 18+ టాపిక్ ని చాలా బాగా ప్రెజెంట్ చేసి చూపించారు. నాకు అదైతే బాగా వర్కౌట్ అయింది. అండ్ నీరజ్ గారి దగ్గర నుంచి ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. గ్రేట్ అని చెప్పాలి. చాలా బాగా పుల్ ఆఫ్ చేశారు. ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు మూవీ అయితే. నాకు పర్ఫార్మెన్సెస్ అయితే అదిరిపోయాయి. మెయిన్ గా రాశిఖన్నా గారు, శ్రీనిధి గారు, సిద్ధు గారు ఇరక్కొడేహారు భయ్య. ఇంకా హర్ష గురించి చెప్పక్కర్లేదు. ఆ కామెడీతో రిలీఫ్ అయితే ఇచ్చేస్తారు. పర్ఫార్మెన్స్ తో ఎక్స్ప్రెషన్స్ తో అయితే అదరగొట్టారు. ఆయన కూడా ప్రతిదీ కూడా వర్కౌట్ అవుతుంది మీకు ఎలిమెంట్. ఇంకా తమన్ మామ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మెయిన్ గా సాంగ్స్ మంచిగా ప్లస్ పాయింట్ భయ్య. చాలా బాగా వర్కౌట్ అయితే ఫస్ట్ హాఫ్ లో వచ్చే 2 songs కూడా. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా సీన్స్ ఎలివేట్ చేసిందని చెప్తా. అండ్ అక్కడక్కడ కొంచెం బోర్ కొట్టచ్చు మీకు, ఎందుకంటే మొత్తం మూవీ అంతా కూడా క్యారెక్టర్ డ్రైవెన్ నడుస్తుంది అండ్ డ్రామా బేస్డ్ ఉంటుంది కాబట్టి. సెకండ్ హాఫ్ లో కొన్ని ల్యాగ్ పోర్షన్స్ అయితే ఉన్నాయి, బట్ డ్రామాకి అవన్నీ కూడా ఇంపార్టెంటే కాబట్టి పెద్దగా పట్టించుకోరులేండి, కనెక్ట్ అవుతారు కాబట్టి. అండ్ క్లైమాక్స్ కూడా కొంచెం డిప్ అవుతుంది. అంత హైప్ అయితే ఉండదు, ఓకేష్ వెళ్తుంది. బట్ మూవీ మొత్తం కూడా మీకు సర్ప్రైజెస్ అయితే ఏమి ఉండవు, ముందే చెప్పేస్తున్నా. చాలా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది, బట్ కనెక్ట్ అవుతారు స్టోరీకి. మినిమల్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళండి. స్టోరీ పరంగా క్యారెక్టర్స్ పరంగా అయితే ఎంజాయ్ చేస్తారు. అంటే మీ దగ్గర అమౌంట్ ఉంటే, మీ దగ్గర టైం ఉంటే ఖచ్చితంగా థియేటర్ లో చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకే, మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి. అండ్ దీని తర్వాత వెంటనే డ్యూడ్ మూవీ రివ్యూ అయితే పెట్టేస్తా. ఎక్కువ టైం అయితే తీసుకోను. సో ఈ వీడియోని ఖచ్చితంగా హైప్ చేయండి. బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ పెడుతున్నాం కాబట్టి నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ లో పెట్టుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. Bye.